నా పేరు నీల వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీఈడీ అభ్యర్థుల యొక్క అధ్యక్షతన ఇవాళ ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున మరి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ బీఈడీ టీచర్లను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే బీఈడీ డిఈడీ టీచర్లలో డిఈడీ చదివినటువంటి విద్యార్థుల నిరుద్యోగులకు 70% ప్రమోషన్లు, అదేవిధంగా బీఈడీ చేసిన వాళ్లకు 30% ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 6వ తరగతి చెప్పాల్సిన టీచర్ని స్కూల్ అసిస్టెంట్గా 70% ప్రమోషన్లు ఇచ్చి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పాఠాలు చెప్పమంటే పాఠాలు చెప్పగలుగుతారా? దాంట్లో ఎంత పాఠాలు చెప్పడంలో ఎంత వైఫల్యం చెందుతారో ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకని చదివిన ఇలా డిగ్రీ చేసి పీజీ చేసి ఐఏఎస్ పోస్ట్ ఇవ్వమంటే ఇస్తారా? ఐపీఎస్ పోస్ట్ ఇవ్వమంటే ఇస్తారా? మరి 6వ తరగతి చెప్పాల్సిన టీచర్ని ఇలా 10వ తరగతి చెప్పమని స్కూల్ అసిస్టెంట్ పోస్టులో 70% ఎట్లా ప్రమోషన్లు ఇస్తారు? కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకనే బీఈడీ టీచర్లు చేసిన వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఫుల్గా ఇవ్వండి. అదేవిధంగా డిఈడీ టీచర్లు చేసిన వాళ్ళకు స్కూల్లో వాళ్ళ యొక్క హోదా తగ్గట్టు వాళ్ళ పోస్టులు వాళ్ళకు ఫుల్ ఇవ్వండి, 100% వాళ్ళకి ఇవ్వండి. దాంట్లో బీఈడీ వాళ్ళకి అవసరం లేదు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులో కూడా బీఈడీలోకి ఎంత పార్ట్నర్షిప్ ఎట్లా ఇస్తారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా మరి చైర్మన్ రాజేందర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గారికి, అదే కమిషనర్ మరి నరసింహారెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఈ స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక బయట ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కోలేక పుస్తక తాకట్లు పెట్టి ఫీజులు కట్టలేక నానా గోసలు ఇబ్బంది పడుతున్నారు బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలే తింటారు, చదువుతారు. ఇలా స్కూల్లో ఒక రిక్షా కారకుడు బిడ్డ, ఒక ఆటో డ్రైవర్ బిడ్డ, ఒక కారు డ్రైవర్ బిడ్డలు, ఇలా ఇండ్లలో పాచి పని చేసుకునే పిల్లలే ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. మరి వాళ్ళకు కూడా ఇలా డైరెక్ట్ ఒక స్కూల్ టీచర్లు లేకపోతే, పాఠాలు చెప్పే పంతులు లేకపోతే ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు ధీటుగా ఎట్లా ఉంటాయి? ఇలా తెలంగాణ తెచ్చుకునేటప్పుడు నీరు నిధులు నియామకాల పేరు మీద ఇలా నియామకాల్లో ఎక్కడ 100% మేము ఫుల్ఫిల్ చేస్తామన్నారు. ఇప్పటికీ 10 ఏళ్ళు గడుస్తున్నా కానీ స్కూళ్ళు ఒక రెసిగ్నేషన్ పేరుతోని చాలా ప్రభుత్వ పాఠశాలను తాళాలు వేశారు. ఇలా తండాలకు వెళ్తే, ఎస్సీ వార్డులకు వెళ్తే, బీసీ వార్డులకు వెళ్తే ఇలా ప్రైమరీ స్కూళ్ళు కనుమరుగైపోయినాయి. ఇలా పెద్ద ఎత్తున ఒక గ్రామ పంచాయతీ ఉన్న దగ్గర కూడా 10th క్లాసు స్కూళ్ళు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేయడానికి టీచర్ల భర్తీ ఎక్కడ కొరత లేకుండా వెయ్యాలి. ఇలా పీఈటీ ఉద్యోగాలు లేవు, సరిగ్గా నిర్వీర్యమైపోయినాయి. ఒక డ్రాయింగ్ టీచర్, క్రాఫ్ట్ టీచర్లు లేరు, జూనియర్ అసిస్టెంట్ లేడు, సీనియర్ అసిస్టెంట్ లేడు, బెల్లు కొట్టే అటెండర్ కూడా కరువైపోయినాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం కాకుండా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఎప్పుడైతే తీర్చిదిద్దుతారో అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కళ్ళ మంచిగా చదువుకొని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి విద్యా ప్రణాళికలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ కృష్ణ నేతృత్వంలో బీఈడీ టీచర్ల అధ్యక్షతన మొత్తం సెక్రటరియట్ ముట్టడించడానికి, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా. కానీ ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్లకు 70% ఏ విధంగా ప్రమోషన్ ఇస్తారు? జాబ్ ఉన్న వాళ్ళకే పెద్ద ఉద్యోగం ఇస్తే మరి చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యలు చదివిన వాళ్లకు ఎటుపోవాలి? గతంలో ఆంధ్ర పాలకుల సమైక్య పాలనలో 1960sలో సర్వీస్ రూల్స్లో ఆనాడు డిప్లొమా కోర్స్ అనేది లేదు. బీఈడీ కోర్సుతోనే స్కూల్ అసిస్టెంట్తో పాటు ఎస్జిటి పోస్టులను నింపేది. ఎస్జిటి పోస్టులు 100% నింపేది బీఈడీ వాళ్ళతో. స్కూల్ అసిస్టెంట్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చేది. సరే, ఎస్జిటి 100% ఇస్తున్నారు కదా, ఆనాడు డైట్ కోర్సు లేదని సరే వాళ్ళకు తొందరగా ప్రమోషన్ ఇవ్వాలనే కోసం అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు 70% ప్రమోషన్ ఇవ్వచ్చు. మేము అబ్జెక్షన్ పెట్టలే. అప్పుడు ఎవరు కూడా ఆనాడు 1960sలో సర్వీస్ రూల్స్లో 70% ప్రమోషన్ పెట్టినప్పుడు అసలు ఎడ్యుకేషనే సరిగా లేదు, చదువుకున్న వాళ్ళే లేరు, హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఆ రోజుల్లో లేనే లేదు, 10th క్లాసే గతి లేదు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు డిప్లొమా కోర్స్ అనేది ఎస్జిటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎన్సిటి ఏమో మీరు బీఈడీ చేసుకోండి గెజెట్ ఇస్తుంది, మీరు ఎస్జిటికి ఎలిజిబిలిటీ ఇస్తామని అంటుంది, సుప్రీంకోర్టు ఏమో మీరు నాట్ ఎలిజిబుల్ అని అంటుంది. ఈ ఏంది పరిస్థితులు? ఈ వ్యవస్థలు ఏంది? ఈ సర్వీస్ రూల్స్ ఏంది? ప్రెసిడెన్షియల్ రూల్స్ ఏంది? ఎన్సిటి ఏంది?
ఈ న్యాయస్థానాలు ఏంది మమ్మల్ని ఈ అన్ని వ్యవస్థల మధ్యలో మేము బీఈడి వాళ్ళం స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఓన్లీ 30% ఇవ్వడం వల్ల మేము మధ్యలో నలిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం. ఈ అన్ని వ్యవస్థలు మమ్మల్ని చంపుతున్నాయి. మా బీఈడి కోర్సుతో ఉన్న స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులు మొత్తం 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సిందే. ఎస్జిటి ఛాన్స్ ఎప్పుడు అయితే మీరు ఎలిజిబిలిటీ కాదని అన్నప్పుడు మా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో మా పోస్టులు మాకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సిందే. ఎవరో పోస్టులు మేము అడుగుతలేము. స్కూల్ అసిస్టెంట్ నుంచి ఏమో జిఎల్కి ప్రమోషన్ ఉండదు, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి ఎట్లా ప్రమోషన్ ఉంటుందా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది జిఎల్ ఏమో 90% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, అలా నాన్ టీచింగ్ వాళ్ళకి 10% ప్రమోషన్ ఉన్నది. ఇక్కడ ఏంది ఎస్జిటి వాళ్ళకు ఇక్కడ మాకు ఎస్జిటి ఛాన్స్ ఇవ్వరు. ఛాన్స్ ఇవ్వకుండా ఓన్లీ స్కూల్ హాస్టల్లో 30% క్యాడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్లా కనెక్ట్ చేస్తారు? ఇది ఎట్లా ఉండదు అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకోవాలన్నట్టు వ్యవస్థలు అన్ని చేస్తున్నాయి. మమ్మల్ని కడుపు నిండా తిన్న వాళ్ళకు ఇంకా ఫుల్ భోజనం పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని మీరు కంపల్సరీ మమ్మల్ని మా బీఈడి నిరుద్యోగులను అందరినీ పిలిచి చర్చలు పెట్టి మా సమస్యను రాబోయే ఫిబ్రవరి డిఎస్సిలో మాకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అమలు చేసి రేపు డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీని అమెండ్మెంట్ చేసి ప్రెసిడెన్షియల్ రూల్స్ సర్వీస్ రూల్స్లో మార్చి మమ్మల్ని 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కండక్ట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం.